నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫర్నిచర్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గోదామంతటా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటల్లో 6 చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారిలో 4 పెద్దలతో పాటు 2 చిన్నారులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దట్టమైన పొగ వెలువడుతుండటంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ కు పెద్ద సవాలుగా మారింది. లోపల విజిబిలిటీ సున్నాగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇసుక నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫర్నిచర్ గోదాంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలైతే చెలరేగుతున్నాయి. అటు క్షణాల్లోనే మంటలు గోదామంతటా కూడా వ్యాపించడంతో ఇక ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అయితే అలుముకుంది. అక్కడ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ ఆ సెల్లార్లో అంటే ఏదైతే గోదాం ఉందో ఆ గోదాంకి సంబంధించిన బట్టల షాప్ కి సంబంధించిన గోదాం కింద సెల్లార్లో ఒక ఫ్యామిలీ ఉందా మరి ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ గోదాంలో 4 పెద్దలు 2 పిల్లలు కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. మరి ఆ సెల్లార్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి? సో ఉన్నట్టుండి మంటలన్నీ ఒక్కసారిగా వ్యాపించిన నేపథ్యంలో మరి లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దట్టమైన పొగలు కూడా అలుముకుంటున్నాయి. పొగ అంతా వ్యాపించిన నేపథ్యంలో మరి లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి? మరి ఈ మంటలకి తాళలేక అటు పొగ కూడా ఏర్పడిన నేపథ్యంలో మరి ఆక్సిజన్ అందక వారంతా కూడా స్పృహ కోల్పోయారా? మరి ఏదైనా ఆర్తనాదాలు ఏమన్నా వినిపిస్తున్నాయా? మరి అంత భారీ ప్రమాదంలో వారి పరిస్థితి ఏంటి? మరి లోపల వారు క్షేమంగానే ఉన్నారా? సో ఇవన్నీ కూడా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సెల్లార్లో ఉన్న ఆ 4 మొత్తం 6 వారి యొక్క ప్రాణాలను కాపాడడానికి రెస్క్యూ టీమ్స్ అయితే వారి యొక్క ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నాయి. సో ఆ సెల్లార్ వెనకాల అంటే ఆ బిల్డింగ్ కి సంబంధించిన వెనుక భాగంలో ఒక రేకులన్నిటిని కూడా అక్కడ రెస్క్యూ టీమ్స్ అయితే తొలగిస్తున్నారు. ఆ రేకులన్నిటిని తొలగించిన తర్వాత లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేయడానికి వారంతా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అక్కడికి అంబులెన్స్లు అన్ని కూడా చేరుకుంటున్నాయి. మరి 6 కాపాడేందుకు మరి 6తో పాటు ఇంకా బిల్డింగ్ లో ఇంకెవరైనా ఉన్నారా? సో ఈ విషయాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వారి యొక్క సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పుతున్నారు. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అన్ని చూడొచ్చు. ఉన్నట్టుండి అంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఉన్నట్టుండిగా ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం అంతా లోపలనే ఉందా? మరి వారంతా ఒక కుటుంబమా లేదంటే ఆ గోదాంలో పనిచేసేవారా? మరి సిబ్బందా? సో ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి వారికి దానికి సంబంధించి మరి ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు? సో ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. మరి లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్స్ వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా ముమ్మరం చేస్తున్నారు. వారి యొక్క సాయశక్తిలా వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. పోలీసులు అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లు అన్ని కూడా చేరుకున్నాయి. మరి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మరి వారికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి లోపలికి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి? అసలు ఆ బిల్డింగ్ కి సెల్లార్లోకి వెళ్లాలంటే ఎన్ని దారులు ఉన్నాయి? ఆ దారులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. మరి పక్క బిల్డింగ్ లో నుంచి మరి ఆ సెల్లార్లోకి వెళ్ళడానికి ఒక హోల్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల గుండా కూడా వారు లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అటు రేకులను కూడా తొలగించి లోపలికి వెళ్ళడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారిని కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరి ఒక లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే నెలకొంటున్నారు. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఇంతసేపు అవుతుంది. సో ప్రమాదం జరిగి ఇప్పటికి 2-3 గంటలు అవుతుంది. మరి దీనికి
దానికి సంబంధించి మరి వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, అంత భారీ ఎత్తున మంటలు అదేవిధంగా ఆ పొగ అంతా వ్యాపించిన నేపథ్యంలో ఈ పొగ ద్వారా కూడా అటు వారికి శ్వాస అందక మరి తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మరి అంత భారీ మంటలను మరి ఫైర్ ఇంజన్స్ ఆర్పగలుగుతున్నాయా, ఇంకా ఫైర్ ఇంజన్స్ కావాల్సిన పరిస్థితి ఉందా? స్ట్రెచర్ను కూడా మనం చూస్తున్నాము. మరి లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, వారిని బయటకు తీసుకురావడానికి సాయశక్తిలా శ్రమిస్తున్నారు. అంబులెన్స్ లో కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరి వారు కనిపిస్తున్నారా? మరి అక్కడి నుంచి ఆ రేకుల దగ్గర నుంచి సిబ్బంది కానీ ఇటు రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వారు ఎవరైనా కనిపించారా? ఆ వే నుంచి కూడా సెల్లార్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు క్రేన్ సహాయంతో కూడా లోపలికి వెళ్తున్నారు. మరి ఏం జరగబోతుంది? సో ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, లోపల ఎంతమంది ఉన్నారు? మొత్తంగా 4 పెద్దలు 2 పిల్లలు అని చెబుతున్నారు. మరి వీరంతా కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? మరి వాళ్ళు సిబ్బందా లేదంటే అందరూ కూడా సెల్లార్లో వాచ్మెన్గా పనిచేసే ఒక కుటుంబమా? మరి ఏం జరుగుతుంది? మరి వాళ్ళంతా కూడా మరి పొగలన్నీ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు? బయటికి రాలేకపోయారా? ఉన్నట్టుండిగా ఈ మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? మరి అక్కడ స్థానికులంతా కూడా ఏం చెబుతున్నారు? సో ఇవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ముందుగా అందరి ముందున్న ఒక టార్గెట్, వారందరినీ అంటే లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారందరినీ క్షేమంగా బయటికి తీసుకురావడానికి సాయశక్తిలా శ్రమిస్తున్నారు రెస్క్యూ టీమ్స్. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దట్టమైన పొగలు అదేవిధంగా మంటలు అయితే అలుముకుంటున్నాయి. సో మంటలను ఆర్పడానికి అటు ఫైర్ ఇంజన్స్ కూడా శ్రమిస్తున్నాయి. అటు రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్ళడానికి అంటే సెల్లార్లోనే ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. మరి ఆ సెల్లార్లో ఉన్న వారందరినీ కూడా 6గురిని బయటికి తీసుకురావడానికి, ప్రాణాలతో బయటికి తీసుకురావాలంటూ కూడా వారు ఆరాట పడుతున్నారు. సో ఆ మంటలను ఆర్పుతున్న దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. లోపలికి ఏ విధంగా చేరుకోవచ్చు? మరి ఈ వేలో అంటే ఈ స్టెప్స్ ఎక్కి ఒక మనిషికి అయితే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మంటలను దాటి లోపలికి వెళ్ళలేక ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో కూడా వారు ఉన్నారు. మరొక పక్క షాప్లో నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక హోల్ ద్వారా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా పక్క బిల్డింగ్లోకి తీసుకువెళ్ళి ఆ సెల్లార్లో నుంచి పక్క సెల్లార్లోకి ఒక హోల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ నుంచి మంటలు చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా ఇందాక మా రిపోర్టర్ సాగర్ కూడా చెబుతున్నారు. అక్కడే ఉన్నారు. సో ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందిస్తూ ఉన్నారు. అటు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మరి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఇంత దట్టమైన పొగలు అలుముకున్నాయి. అటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అధికారులు కూడా చేరుకుంటున్నారు. అటు పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అంబులెన్స్, ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. వారిని బయటికి తీసుకురావడానికి వారంతా కూడా సాయశక్తిలా శ్రమిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఏదైనా అప్డేట్స్ అందాయా? మరి లోపలికి వెళ్ళడానికి అధికారులు ఏ విధంగా శ్రమిస్తున్నారు? ఒక పక్క అటు బిల్డింగ్ వెనుక వైపు ఉన్న రేకులన్నింటినీ కూడా కొంతమంది స్థానికులు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆ రేకులన్నింటినీ తొలగించి లోపలికి వెళ్ళడానికి వారంతా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క పక్క బిల్డింగ్లో నుంచి సెల్లార్లో నుంచి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ చోటికి వెళ్ళడానికి మరొక టీం అయితే శ్రమిస్తున్నారు. మరి వెంటనే వారందరినీ కూడా లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారిని కాపాడడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మా పిల్లలు మా ఆయన వీళ్ళు ఉంటారు వాచ్మెన్ వాళ్ళు. ఆరు మంది అంటూ 4 అంటూ తెలుస్తలేదు. ఎవరంతా मैं दुकान में बैठा था, नहीं मालूम मेरे को कुछ भी मेरी मम्मी है, मेरी मम्मी है। ఎస్సీగా కొంతమంది బాధితులైతే మాట్లాడడాన్ని మనం చూస్తున్నాము. మా మమ్మీ లోపల ఉంది అంటూ కూడా ఒక వ్యక్తి చెబుతున్నారు. సో మరి మొత్తంగా 6గురా 4గురా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు అక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయా? లోపల ఎవరెవరు చిక్కుకున్నారు? ఫర్నిచర్ గోదాంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, పోలీసుల సమన్వయంతో సెల్లార్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఈ ఆపరేషన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే అక్కడ సెల్లార్లోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ జేసీబీని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు ఆ గోడని పగలగొట్టడమా లేదంటే అక్కడి నుంచి ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ రేకులను పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఆ సెల్లార్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు
ఈ ఆక్సిజన్ సిలిండర్లతో రెస్క్యూ క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. వారిని కూడా లోపలికి పంపిస్తున్నారు. సో క్విక్ రియాక్షన్ టీమ్స్ జేసీబీతో పాటు లోపలికి వెళ్ళడం, ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్లో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు దిగారు. ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి వెళుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఆ సెల్లార్లో ఇప్పటికే కొంత వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేశారు. రెండు వైపుల నుంచి వెళ్లే అవకాశాలు లేని నేపథ్యంలో, ఎందుకంటే ఫర్నిచర్ గోదాం కావడంతో పూర్తిగా మంటలు వ్యాపించాయి, పూర్తిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సో అక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు. మంటలు వ్యాపించకుండా పూర్తిగా ఫైర్ సిబ్బంది అయితే అదుపులోకి చేశారు. కానీ ఆ సెల్లార్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు గుర్తించాల్సి ఉంది. ఆ సెల్లార్లో ఇప్పటికే 2 చిన్న పిల్లలు, వాచ్మెన్కి సంబంధించినటువంటి కుటుంబం అక్కడ ఉంటుంది. ఆ తల్లి పనుల నిమిత్తం బయటికి వెళ్ళింది. 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల అమ్మమ్మ కూడా లోపలే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఒక వృద్ధురాలు, 2 చిన్న, 2 మొత్తం 5 చిక్కుకున్నట్లు కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వాళ్ళు లోపలనే ఉన్నారా, ప్రమాదం జరిగిన వెంటనే బయటికి ఏమైనా పరుగులు తీసారా, లేదంటే అందులోనే చిక్కుకొని ఉన్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్గా సంబంధించినటువంటి సిబ్బంది సమన్వయంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సెల్లార్లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా పూర్తిగా ఇంకా వాళ్ళు తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భవనం చుట్టూ కూడా మొత్తం 3 వైపులా మంటల్ని వ్యాపించకుండా ఆపివేశారు. ఆ పొగలకు సంబంధించినటువంటి దాటిని తట్టుకునేందుకు ఫైర్ సిబ్బంది, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆక్సిజన్ సిలిండర్స్ని సిద్ధం చేశారు. మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. 3 వైపుల నుంచి మంటల్ని అదుపు చేయడంతో పాటుగా అందులో ఉన్నటువంటి వారిని గుర్తించేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం పోలీస్ విభాగం రంగంలోకి దిగింది, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు 4 అంబులెన్స్లని, 4-5 అంబులెన్స్లని, 108 అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 5 అంబులెన్స్లను సిద్ధం చేశారు. లోపల చిక్కుకున్న వారిని వెంటనే, ఒకవేళ గాయాలతోంటే వారిని తరలించేందుకు, క్యాజువాలిటీస్ ఉంటే వారిని తరలించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. సో ఇప్పుడు ప్రశ్న అంతా కూడా ఆ చిక్కుకున్న వారి ఎలా ఉన్నారు అనేదే ఇక్కడ ఒక టాస్క్గా మారింది. వారిని చేరుకోవడం ఎలా అనేది ఇప్పుడు ఒక టాస్క్గా మారింది. చుట్టూ పెద్ద భవనం అయినప్పటికీ కూడా ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు అటువైపు నుంచి అవకాశం లేని నేపథ్యంలో రెండో వైపు నుంచి ఆ సెల్లార్కి, ఎందుకంటే ఆ వాచ్మెన్ ఉన్నటువంటి నివాసం ఈ సెల్లార్కు ఇటువైపుగా నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నం, జేసీబీ సహాయంతో దాన్ని గుర్తించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళే జేసీబీ సహాయంతో లోపలికి దాన్ని చేస్తున్నారు. ఆ రేకులను తొలగించారు. సో మిగతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సెల్లార్లోకి వెళితే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు. సెల్లార్లోకి వెళ్ళే జేసీబీ ఇప్పటికే ఆ గోడని కొంచెం తొలగించేస్తుంది. ఆ సెల్లార్లోకి వెళ్లేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటువైపుగా ఉండేటువంటి వారిని కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే అక్కడ ఉన్నటువంటి గోడని తొలగిస్తున్నారు. ఆ గోడని తొలగిస్తే సెల్లార్లోకి వెళ్లేందుకు కొంత వాళ్ళకు ఈజీగా అవుతుంది. సో జేసీబీని తెప్పించి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మంటలు ఒకవేళ ఉంటే వాటిని కూడా ఆర్పేందుకు మరో ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ సిద్ధం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లితో పాటుగా జాయింట్ సిపిలు, ఇతర డీసీపీలు, మరోవైపు జిల్లా ఫైర్ అధికారి కూడా ఇక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా 108 సిబ్బంది చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీ సహాయంతో కొంత ఆ గోడనైతే వాళ్ళు తొలగించే ఎందుకైతే ఇంకా చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో, ఈ ప్రమాదంలో మొత్తం 4 చిక్కుకున్న నేపథ్యంలో వారిని కాపాడడమే లక్ష్యంగా జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? పొగ చూసుకున్నట్లయితే దట్టంగా అక్కడ వ్యాపించి ఉంది. సో ఆ పొగను కూడా క్లియర్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి?
ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందుకున్నారు. పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో ఈ బజాజ్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి భవనం చుట్టూ కూడా 2 వైపుల నుంచి కూడా మంటల్ని ఆర్పివేశారు. పూర్తిగా మంటలు ఇప్పటివరకైతే అదుపులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ సెల్లార్లో మాత్రం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. సెల్లార్లో ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఇంకా ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్సే కావచ్చు, ఆ ఫర్నిచర్ కూడా ఇంకా సెల్లార్లో నిల్వ ఉంచే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమైనా మంటలు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొడుతుంది. మంటలు అయితే పూర్తిగా కొంతవరకు అదుపులోకి వచ్చాయి. సెల్లార్లో ఇంకా మంటలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే ఫైర్ ఇంజన్ని ఓవైపు ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే సెల్లార్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఓవైపు ఆ గోడని జేసీబీ సాయంతో ఆ గోడని తొలగించేందుకు, మరోవైపు ఫైర్ ఇంజన్ మంటలుంటే వాటిని ఆర్పేందుకు 2 రకాలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వారిని రక్షించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. సో అందులో భాగంగానే 3 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా సిద్ధమై ఆ గోడని తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ గోడని తొలగిస్తే కొంత సెల్లార్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటున్న నేపథ్యంలో ఆ జేసీబీ కొంత గోడని తొలగించింది. సో సెల్లార్లోకి ఇంకా వెళ్ళారా లేదా అనేది కూడా ఇంకా చూడాల్సిన పరిస్థితి. మొత్తం అక్కడ హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సెల్లార్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇంకా కింద ఇక్కడ ఈ భవనానికి సంబంధించినటువంటి కింది నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. లోపలికి వెళ్ళారు. సో ఇంకా ఈ వాహనం ఇటువైపు నుంచి జేసీబీని తొలగించి జేసీబీని తీసుకెళ్తున్నారు. అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇంకా మనకు అర్థమవుతుంది. సో తెలుస్తుంది వెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో చూడొచ్చు వారిని. అక్కడ కూడా ఇంకా కొన్ని షట్టర్స్ కనిపిస్తున్నాయి. ఆ షట్టర్ల నుంచి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి రేకులను పూర్తిగా తొలగించారు. సో ఆ సెల్లార్లోకి వెళ్తే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనే తెలియదు. ఇప్పటికే 2 చిన్నపిల్లలు ఉన్నారు, 2 కార్మికులు ఉన్నారు, ఓ వృద్ధురాలు సెల్లార్లో ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న నేపథ్యంలో మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మొత్తం దాదాపు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వారిద్దరి సమన్వయంతో ఈ ఆపరేషన్ చేస్తున్నారు. జిల్లా స్థాయి ఫైర్ అధికారులు కూడా లోపలికి వెళ్ళే కింద సెల్లార్ నుంచి ఏమైనా అవకాశం ఉందా, కింద సెల్లార్ నుంచి వెళ్తే వాళ్ళని చేరుకోవచ్చా, మొత్తం చుట్టూ కూడా పూర్తిగా అలుముకున్న నేపథ్యంలో వారిని అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు సో ఇక్కడికి మరోవైపు నుంచి కూడా వారిని తీసే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం అటువైపు వెళ్ళి చూద్దాం. వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులు ఇంకా రోధిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటనేది, ఇంకా వాళ్ళకి ఎలాంటి అసలు ఏం జరిగింది అనేది కూడా తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి ఆపరేషన్ 2 వైపులా కూడా కొనసాగుతుంది. ఆ సెల్లార్లో ఉన్నటువంటి వారిని గుర్తించడమే, వాళ్ళని రక్షించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటలను అదుపు చేస్తూనే మరోవైపు చేస్తున్నారు. సో మంటల్ని అదుపు చేస్తూనే ఈ ఆపరేషన్ చేస్తున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది వారిని గుర్తించేందుకు సెల్లార్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2 వైపుల నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం ఇంతకుముందు చూసినటువంటి ఒకవైపు నుంచి కూడా ఆ సెల్లార్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో జేసీబీ అటువైపు నుంచి ప్రయత్నం చేసింది. సో లోపల పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి చూడొచ్చు. మిగతా సెల్లార్లోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఆ సెల్లార్లోకి కొంతమంది జేసీబీని తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. జేసీబీ వెళ్ళి ఆ సెల్లార్లో ఉన్నటువంటి వారిని గుర్తించే పనిలో ఉన్నారు. సో జేసీబీ వెళ్ళిన నేపథ్యంలో కొంత ఈజీగా మారే అవకాశం ఉంది.
ఆ సెల్లార్లోకి వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళని కాపాడేందుకు, వాళ్ళని రక్షించేందుకు, వాళ్ళని తరలించేందుకు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. జేసీబీ లోపలికి వెళ్ళింది, ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు ఇక్కడి నుంచి ఈజీగా ఉన్న నేపథ్యంలో మరోవైపు నుంచి, రెండో వైపు నుంచి కూడా రెండు వైపులా ఆపరేషన్ కొనసాగుతుంది. సో రెండో వైపు నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా क्या बताना अभी पता नहीं है भाई हम लोग को भी कम हो रहा है, अभी वॉल तोड़ने की कोशिश कर रहे हैं, कम हो रहा है। ऑपरेशन कैसा चल रहा है अंदर सेलार में जा all people are working on that. Now it is a very initial time to comment. Okay, let them us to work. Okay, after that we don't know, we have no information, we are all working. Okay, अभी क्या है हमको अभी कुछ भी नहीं पता. फायर डिपार्टमेंट वाले, हाइड्रा वाले, डिस्ट्रिक्ट पुलिस, डिस्ट्रिक्ट डिजास्टर मैनेजमेंट, ऑल वी आर वर्किंग ऑन दैट. ओके, जैसे कुछ होगा हम आपको बताएंगे. अभी हमारे लोग जा रहे हैं लेकिन वहाँ पे फायर बहुत है, जा नहीं पा रहे हैं, इसलिए ना को आइडिया अभी ఏం లేదు. చెప్తాను మీకు చెప్తాను. Will tell. Operation is going on, will tell. చూడొచ్చు, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. చెల్లార్లో చిక్కుకున్నటువంటి వారిని గుర్తించేందుకు ఈ ఆపరేషన్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఆపరేషన్ జరుగుతుంది, ఇంకా ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు జేసీబీ సహాయంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి వెళ్లేందుకు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంకా దట్టమైన పొగలు అలుముకున్నాయి ఇంకా. సో ఇప్పటికే లోపల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా లోపలికి వెళ్ళాయి. 108 సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. ఆ జేసీబీ ద్వారా మరోసారి మంటల్ని అంటే కొంత మంటలు ఒకవేళ ఉంటే వాటిని అదుపు చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది కూడా ఇంకా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మిగతా ఇంకా ఆపరేషన్ అవుతోంది. వీలైనంత తొందరలో ఈ ఆపరేషన్లో సెల్లార్లోకి వెళ్తామంటూ కూడా పోలీస్ అధికారులు కొద్దిసేపటి క్రితమే చెప్పారు అనేది ఇంకా క్లారిటీ చెప్తున్నారు. ఇంకా సెల్లార్లోకి వెళ్తే గానీ ఆ క్లారిటీ వస్తుంది. సో సెల్లార్లోకి వెళ్లేందుకైతే ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. జేసీబీ వచ్చిన నేపథ్యంలో కొంత ఈజీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జేసీబీ ద్వారా ఆ గోడని తొలగించి ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు ఇంకా మనం చూడొచ్చు విజువల్స్ లో. ఆ జేసీబీ ఒకవేళ గోడను తొలగిస్తే సెల్లార్లోకి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో సెల్లార్లోకి వెళితే గానీ అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగానే పోలీసులు అంబులెన్స్లను 108 సిబ్బందిని సిద్ధం చేశారు. ఇటు ఫైర్ సిబ్బంది, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా ఇక్కడ సంఘటనా స్థలంలో ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇంకా దట్టమైన పొగలు సెల్లార్ నుంచి వస్తున్నాయి. జేసీబీ ఆ గోడని తొలగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పొగలు బయటికి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ పొగల దాటికి, మంటల దాటికి అక్కడ ఉన్నటువంటి వారు వెళ్ళిపోయారా, అక్కడి నుంచి పరారు అంటే అక్కడి నుంచి బయటికి ఏమైనా పరుగులు తీసారా, లేకపోతే అక్కడే ఉన్నారా, అసలు సెల్లార్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పటికే ఆ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ బచ్చాస్ సంబంధించినటువంటి ఫర్నిచర్ సంబంధించినటువంటి యజమానుల నుంచి కూడా వివరాలు తీసుకున్నారు. సెల్లార్లో ఉన్నటువంటి వాచ్మెన్ కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో వారిని రక్షించడమే ఒక టాస్క్గా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. సో వారిని రక్షించేందుకు ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు ఫైర్ సిబ్బంది మంటలాడుతున్నారు, మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి, ఆ సెల్లార్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. జేసీబీ ఆ గోడని తొలగించిన నేపథ్యంలో ఇంకా పొగలు పెద్ద ఎత్తున బయటికి ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దట్టమైన పొగలు అలుముకున్నాయి. అక్కడికి వెళ్లే ప్రయత్నం వాళ్ళు బయటకు వచ్చి ఇంకా ఇతర విధాలుగా ఇతర పక్క నుంచి కూడా రెండు వైపుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువైపు నుంచి వీలైతే అటువైపు నుంచి అక్కడికి చేరుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు ఫైర్ సిబ్బంది, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా సిబ్బంది కూడా చేస్తున్నారు. పోలీసులు, హైడ్రా, ఇటు ఫైర్ సిబ్బంది సమన్వయంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సెల్లార్లో చిక్కుకున్నటువంటి వారిని కాపాడడమే లక్ష్యంగా, వారిని ఇక్కడి నుంచి రక్షించే లక్ష్యంగా కూడా వీళ్ళంతా పనిచేస్తున్నారు. జేసీబీల సహాయంతో ఆ గోడలని తొలగించి సెల్లార్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ సెల్లార్లోకి వెళ్ళిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో మొత్తం ఈ పైన ఉన్నటువంటి భవనం 2 అంతస్తుల వరకు కూడా ఈ దట్టమైన మంటలు అలుముకున్నాయి, పొగలు అలుముకున్నాయి. ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన పూర్తిగా
చేయకుండా అదుపు చేయడం మంటల్ని పూర్తిగా అదుపు చేశాయి. కానీ ఇంకా పొగ ఎగిసిపడుతుంది. ఫర్నిచర్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున ఈ మంటల వ్యాప్తి అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫర్నిచర్ సంబంధించినటువంటి వాటి మంటలు ఎక్కువగా అలుముకున్న నేపథ్యంలోనే ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫర్నిచర్ గోదాంలో మంటలు చెలరేయడం మరి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, అసలు ఎలా జరిగింది అనేది కూడా ఫైర్ సిబ్బంది కొంత అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొదటగా ఆపరేషన్ రెస్క్యూ, ఎందుకంటే ఆ సెల్లార్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి, ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తం 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ వాచ్మెన్ చెప్తుంది ఆమె తను పనికి వెళ్ళిన నేపథ్యంలో 2 పిల్లలు, వాళ్ళ తల్లి ఓ వృద్ధురాలు, 2 చిన్నపిల్లలు ఇక్కడే ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా వారిని గుర్తించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. 2 కార్మికులు ఉన్నట్లు కూడా మిగతా ఫ్యామిలీ కూడా ఇంతకుముందు బిగ్ టీవీతో మాట్లాడింది. సో వారిని గుర్తించేందుకైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంకా లోపల అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని అంటే అక్కడికి సెలార్లోకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జేసీబీ సాయంతో ఆ గోడని తొలగించారు కొద్దిసేపటి క్రితమే. సో పొగలు పెద్ద ఎత్తున బయటికి వ్యాపిస్తున్నాయి. వాటిని తగ్గించేందుకు మరోసారి ఫైర్ సిబ్బంది ఆపరేషన్ చేస్తున్నాయి. ఆ మంటలు ఆ పొగల దాటి తగ్గితే వెంటనే లోపలికి వెళ్ళి వారిని కాపాడడం, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో లోపలికి వెళ్లేందుకు కూడా క్విక్ రియాక్షన్ టీం కూడా లోపలికి వెళ్ళాయి. సో అందులో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కొంత అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పటికే అక్కడికి చేరుకుంటూ లోపలికి వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. సెల్లార్కి సంబంధించినటువంటి ప్రాంతానికి ఫైర్ సిబ్బంది చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీ ద్వారా ఆ గోడని ఇప్పటికే తొలగించారు. పొగలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి, దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. జాయింట్ సిపితో పాటుగా ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సెల్లార్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట వాళ్ళు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. ఆ కార్మికుల కుటుంబాలకు కావచ్చు, ఆ వాచ్మెన్కి సంబంధించినటువంటి కుటుంబం కూడా రోధిస్తుంది. 2 చిన్నారులు చిక్కుకునే నేపథ్యంలో ఆ తల్లి రోధిస్తున్న తీరు మనం కొద్దిసేపటి క్రితం చూసాం. ఆమె చెప్పి మా 2 పిల్లలు, నేను పనికి వెళ్ళాను, నేను వాచ్మెన్గా పనిచేస్తాను, అందులో మా 2 పిల్లలు, మా తల్లి ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో వారు లోపలనే ఉన్నారా లేదంటే బయటికి పరుగులు తీశారా, ఒకవేళ సెల్లార్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఈ మొత్తం ఎంటైర్ ప్రమాదంలో ఒక పెద్ద టాస్క్గా మారింది. సో అందుకే అందులో భాగంగానే ఆపరేషన్ చేస్తున్నారు. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు మిగతా విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా సమన్వయంతో డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు, క్విక్ రియాక్షన్ టీం, ఫైర్ సిబ్బంది కూడా కొత్త ఎక్విప్మెంట్తో కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మంటల్ని అదుపు చేసినారు. ఇప్పటివరకు అయితే మొత్తం ఎంటైర్ భవనాన్ని మనం పరిశీలిస్తే మంటలైతే మనకు కనిపించేది, పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చాయి. కానీ దట్టమైన పొగలు అలుముకుంటున్న నేపథ్యంలో సెల్లార్లోకి లోపలికి వెళ్ళే అవకాశం లేదన్నట్లు కూడా చెప్తున్నారు. అందుకే ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు ఆ జేసీబీ సాయంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి రెడ్ కలర్ది పోల్ కనిపిస్తుందో ఆ ఫైర్ సంబంధించినటువంటి అక్కడి నుంచి లోపలికి సెల్లార్లోకి వెళ్తారు. ఆ ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో ఆ గ్రిల్ పక్కనే ఉన్నటువంటి గేట్ నుంచి సెల్లార్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే ఇంకా చేస్తున్నారు. ఓవైపు పోలీసులు, ఇటు మరోవైపు ఫైర్ సిబ్బంది, మరోవైపు డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు కూడా సెల్లార్లోకి వెళ్ళడం, వారి యొక్క పరిస్థితి వారిని కాపాడడమే లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఆ జేసీబీ మరోవైపు ఇటువైపు సెల్లార్లోకి వెళ్ళే ఆ గ్రిల్ ఉన్నటువంటి మార్గం నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా లోపలికి వెళ్తే వాళ్ళని తరలించేందుకు వెంటనే ఒకవేళ వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆసుపత్రికి వెంటనే తరలించేందుకు 5 అంబులెన్స్లను ఇప్పటికే సిద్ధం చేశారు. వాళ్ళని గుర్తించిన వెంటనే వాళ్ళని తరలించేందుకైతే మిగతా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ఈ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో ఇంకా ఫైర్ సిబ్బంది, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు పోలీసులు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. అందులో లోపల చిక్కుకున్నటువంటి వారిని రక్షించేందుకే, కాపాడేందుకే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సో ఇంకా సెల్లార్లోకి సిబ్బంది వెళ్ళారా, అసలు పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో లోపలికి వెళ్తాం, మరికొద్ది క్షణాల్లోనే లోపలికి వెళ్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. అసలు ఎంతమంది ఉన్నారనేది తెలియదు. ఇంకా పొగలు, ఎందుకంటే ఇది ఫర్నిచర్ గోదాం కావడంతోనే పెద్ద ఎత్తున ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు.
ఆ జేసీబీ డ్రైవర్ కూడా ఆ జేసీబీ కూడా దాన్ని పూర్తిగా ఇంకా తొలగించేందుకు కనిపించడం లేదు. పొగలు అలుముకున్న నేపథ్యంలో వారికి కనిపించే అవకాశం లేదు. వాళ్ళు కొంత ఆ గోడని తొలగించిన వెంటనే పొగలు అలుముకుంటున్నాయి. ఆ పొగలను ఆ లోపల ఒకవేళ మంటలుంటే ఆ మంటల్ని ఆర్పేందుకు మరోవైపు నుంచి కూడా ఫైర్ సంబంధించిన సిబ్బంది మంటలు ఆర్పేస్తున్నారు. అటువైపు నుంచి మంటలు ఆర్పేస్తున్నారు, మరోవైపు నుంచి జేసీబీ ద్వారా సెల్లార్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో వైపు నుంచి కూడా మరో ద్వారం ద్వారా కూడా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనకు విజువల్ చూస్తే అర్థమవుతుంది. సో మరికొద్ది సేపట్లోనే సెల్లార్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది ఇప్పటికీ దాదాపు 15 సార్లు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క 2 ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. 2 ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగలు వాళ్ళకి ఏమీ లోపల కనిపించకపోవడంతో మళ్ళీ బయటికి వచ్చారు. సో ఆ పొగల ధాటిని కొంత తగ్గించేందుకు ఫైర్ సిబ్బంది మరోవైపు ప్రయత్నాలు చేస్తూనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. లోపల చూడొచ్చు దాదాపు 200 మంది మొత్తం ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పరిస్థితి వాళ్ళ అవకాశం ఏమైందా అన్న? ఇప్పుడు సెల్లార్కు మనకు ఏమంటారు, అది పాత్వే ఉంటుంది కదా, అది ర్యాంప్. ఆ ర్యాంప్ దగ్గరికి నుంచి సామాన్లు కొంచెం జరిపి లోపల పోనీకే జేసీబీ తెచ్చినాం. ఇప్పుడే జేసీబీతో ట్రై చేస్తున్నారు. అంటే దానికి మనకు ఏమంటారు కవరింగ్, వాటర్ కవరింగ్ ఇచ్చుకుంటూ మన ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఈ అగ్నిమాపక వాళ్ళు లోపలికి వెళ్ళగలిగితే అందులోకి ఒక అవకాశం ఉంటుందని కనీసం వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. అది జరుగుతుంది ఇప్పుడు. ఎంతమంది ఉన్నారట? ఎగ్జాక్ట్ తెలియదు అన్న. ముగ్గురు నలుగురు అట్లా చెప్తున్నా కానీ ఎగ్జాక్ట్ తెలియదు. దానికి కార్మికులు కూడా ఉన్నారా? పనోళ్ళు, పిల్లలు, ఒక లేడీ వాళ్ళు ఉన్నారనేది తెలుస్తుంది. ఎంతసేపట్లో లోపలికి వెళ్ళే అవకాశం ఉందన్న? మేము అనుకున్నాం ఇంకొక 15-20 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతుంది జేసీబీ. అదే తీస్తున్నారు అన్ని మొత్తం. సో ఇంకా చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులు ఇంకా ఇక్కడికి వచ్చి కొంత ఆందోళన చేస్తున్నారు. మా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇంకా మాకు తెలియడం లేదు, మమ్మల్ని పంపించండి అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు లోపల ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా ఒక అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం అయితే 2 నుంచి 3, 2 పిల్లలు ఉన్నారని వాచ్మెన్ వారే చెప్తున్నారు. మరో 2 కార్మికులు ఉన్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. भैया आप कौन है? मैं हमारा दामाद है अंदर। हाँ, ड्राइवर है। ड्राइवर है? हाँ, काम करते हैं यहाँ पे। काम करते हैं? हाँ। क्या नाम है? हबीब। हबीब है। कितना एज कितना? उनकी है 44 है। ओके, इसमें ही काम करते हैं? हाँ, काम करते हैं। इसमें अंदर है कहते उन्होंने, नहीं बता रहे उन्होंने। आप लेके चलो घर कितने जने अंदर अकेले हैं? हाँ, अकेले है कहते अंदर है। अभी भी उनका हाँ, चलो अम्मा, वो खाला उधर है जी। ये अकेले है उन्होंने, 3 बच्चे हैं। ये ऑपरेशन चल रहे हैं। हाँ, उन्हें अकेले है अंदर? हाँ, क्या अकेले है उन्होंने अंदर। ఓకే ఓకే చూడొచ్చు అది ఒక హబీబ్ है। హబీబ్ అనే వ్యక్తి ఇక్కడ పనిచేస్తాడు. అతను లోపల చిక్కుకున్నట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వారిని గుర్తించేందుకైతే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. 2 కార్మికులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు కూడా చెప్తున్న నేపథ్యంలో చూడొచ్చు మనం ఇంకా పొగలు అలుముకుంటున్నాయి. ఇంకా ఇతర మార్గాల ద్వారా వాటిని తగ్గించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంకా అసలు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఇంకా రోధిస్తున్నారు. అమ్మ ఎవరున్నారమ్మా లోపల? అన్న ఎవరు? చూడొచ్చు ఇంకా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అంటే ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు. ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్నటువంటి ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబాలు, ఆ సిబ్బందికి సంబంధించిన కుటుంబాలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో అక్కడ చూడొచ్చు ఆ బాధితులు మాట్లాడుతున్నారు. అసలు ఏంది పరిస్థితి అనేది కూడా మనం వాచ్మెన్ ముందు దుకాణంలో 3 ఉంటారు. ఎంతమంది తెలియదు, 4 10 ఏళ్ళు ఉంటాడో ఎంత ఉంటాడో తెలియదు. అన్నకు పిల్లలు, ఆడబిడ్డ పిల్లలు, ఇంట్లో పని చేస్తాము. బతకనికి వచ్చిన ఊరు నుంచి. చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. వారు చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇంకా మాకు తెలియడం లేదు. మా బంధువులు, కుటుంబ సభ్యులు ఇందులోనే పనిచేస్తారు. ఇంకా వాళ్ళ యొక్క పరిస్థితి తెలియదన్నట్టుగా కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదంటున్నారు. ఇంకా పైకి పొగలు ఇంకా అలుముకున్నాయి. వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి చేరుకొని రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, మరికొన్ని బృందాలను ఇంకా కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా దాదాపు 5 నుంచి 10 నిమిషాల్లో లోపలికి సెల్లార్ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటు ఫైర్ సిబ్బంది, మరోవైపు పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడ పొగలు ఇంకా బయటికి వస్తున్నాయి సెల్లార్ నుంచి. ఎందుకంటే ఆ సెల్లార్లో ఇంకా ప్రమాదం అంటే మంటలు ఏమైనా వ్యాపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది చూడొచ్చు మనం, ఎట్లా ఒకసారి జూమ్ చేస్తే అక్కడ ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రమాద తీవ్రతను తగ్గించడంతో పాటుగా సెల్లార్లోకి లోపలికి వెళ్ళడమే లక్ష్యం. ఇక్కడ సెల్లార్లోనే వాళ్ళు చిక్కుకున్నట్లుగా కూడా చెప్తున్న నేపథ్యంలో సెల్లార్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం వారిని రక్షించేందుకు అక్కడికి వెళ్లేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 3 వైపుల నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా ఇంకా ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇది ఇంకా ప్రమాదానికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. పోలీసులు, హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్నటువంటి చిక్కుకున్న వారిని గుర్తించే పనులు అయితే ఇంకా ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇసుక నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన జరిగిన ఈ బడ్జెస్ ఫర్నిచర్ గోదాం సెల్లార్లో ఒక కుటుంబం అయితే చిక్కుకుపోయింది. సో ఆ కుటుంబానికి సంబంధించిన పలువురు బంధువులంతా కూడా అక్కడికి చేరుకొని మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా అక్కడ రోధిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాము. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లోపలికి అంటే ఆ సెల్లార్లో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించడానికి అటు రెస్క్యూ టీం అంతా కూడా సాయశక్తిలా శ్రమిస్తున్నారు. లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంది మనం ప్రజెంట్ చూడొచ్చు. మంటలైతే అన్ని అదుపులోకి వచ్చాయి, కానీ పొగ మాత్రము దట్టంగా అలుముకుంది. ఆ పొగ వల్ల లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది. అటు రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి కూడా చాలా కష్టతరంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి లోపల 2 పిల్లలు కూడా చిక్కుకున్నారు, ఒక వృద్ధురాలు ఉంది, 2 సిబ్బంది కూడా ఉన్నారు అంటూ కూడా వారి యొక్క బంధువులు అయితే వారు చెబుతున్నారు. ఇంతకుముందు ఒక వ్యక్తి కూడా మా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి హబీబ్ అనే వ్యక్తి కూడా అందులో చిక్కుకుపోయారు. తను డ్రైవర్గా పనిచేస్తుంటారు, ఇక్కడే వర్క్ చేస్తుంటారు, తను కూడా లోపల ఉన్నారు అంటూ కూడా ఆయన కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్నాయి. అటు సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మరి లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, దట్టమైన పొగ వల్ల మరి వారంతా కూడా స్పృహ కోల్పోయారా, లేదంటే బాగానే ఉన్నారా, లేదంటే మంటలు ఎప్పుడైతే వ్యాపించాయో ఆ సందర్భంలో వారంతా కూడా బయటికి ఏమైనా పరుగులు తీసడానికి ఏమైనా అవకాశం ఉండిందా? సో ఈ విషయాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చెబుతున్నారు. మరి లోపల వారి యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. ముఖ్యంగా వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు హైడ్రా సిబ్బంది చేరుకుంది, అటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చేరుకున్నాయి, డిఆర్ఎఫ్ బృందాలన్నీ చేరుకున్నాయి, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్స్. సో ఇవన్నీ కూడా మొత్తము 10 ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి చేరుకొని మంటలన్నింటినీ కూడా చాలా కష్టతరంగా అదుపులోకి అయితే తీసుకొచ్చాయి. కానీ పొగను కూడా అదుపు చేయడానికి తీవ్ర శక్తులా, సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాలలో లోపలికి వెళ్తాము, వారందరినీ కూడా కాపాడతామంటూ వారు చాలా కాన్ఫిడెంట్ చెబుతున్నారు. మరి లోపల మీరు అక్కడ చూడొచ్చు. సో లోపలికి ఏ విధంగా చేరుకోవచ్చు. అయితే సెల్లార్లో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి చిన్న దారి ఉన్నా కూడా వదలకుండా ఆ 2 వైపుల నుంచి కూడా రెస్క్యూ సిబ్బంది అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. అక్కడ నుంచి ఏమన్నా అంటే రేకులను కట్ చేసి, అంటే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో బజాజ్ ఫర్నిచర్ గోదాంకి సంబంధించిన బిల్డింగ్, ఆ బిల్డింగ్కి వెనుక సైడ్ ఉన్న రేకులన్నింటినీ కూడా వారు కట్ చేశారు. లోపలికి ఆ విధంగా ఏమైనా వెళ్ళొచ్చా అని ప్రయత్నించారు. సో అక్కడి నుంచి అవ్వట్లేదు అని పక్క బిల్డింగ్ లో నుంచి సెల్లార్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. మీరు రైట్ సైడ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అటు జేసీబీలతో అక్కడ సెల్లార్కి సంబంధించిన గోడను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడానికి వారు ఆ ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. లోపలున్న వారిని కాపాడేందుకు సాయశక్తులా శ్రమిస్తున్నారు. కానీ ఆ పొగ వల్ల విజిబిలిటీ కూడా సున్నాగా ఉంది. అంటే లోపల ఎవరున్నారు ఏంటి అనేది కూడా కనిపించట్లేదు. సుమారు 10-15 సార్లు ఆ ఫైర్ ఇంజన్కి అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అందరు కూడా 2 ఆక్సిజన్స్ అవన్నీ తీసుకొని కూడా వారు మాస్కులు ధరించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. లోపలికి వెళ్ళినప్పటికీ కూడా జస్ట్ ఎంట్రీ వరకు వెళ్ళి అక్కడ ఏమీ కనిపించని నేపథ్యంలో మళ్ళీ వారంతా కూడా వెనక్కి తిరిగి వచ్చారు అని చెప్తున్నారు. సో మళ్ళీ ఈ విధంగానే వెళ్ళడము ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి లోపల ఆ విజిబిలిటీ కూడా ఏమీ లేదు. సో సున్నాగా ఉన్న నేపథ్యంలో ఎవరు ఎక్కడున్నారు అంటే వారు ఏమైనా స్పృహ తప్పి కింద పడిపోయారా, లేదంటే ఏదైనా వాల్కి సంబంధించి గోడ దగ్గర ఏదైనా వెయిట్ చేస్తున్నారు
చేస్తున్నారా, కేకలు వేస్తున్నారా, అవన్నీ కూడా ఏమీ వినిపించట్లేదు. మరి లోపల పరిస్థితి ఏ విధంగా, మొత్తం చీకటిగా ఉంటుంది. సో సెల్లార్ అంటే ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ సెల్లార్ అంటేనే చాలా క్లోజ్డ్గా ఉంటుంది. సో సింగిల్ వే ఉంటుంది, అంత కన్స్ట్రక్టెడ్గా ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అసలు గాలాడడానికి కూడా అసలు అవకాశమే లేకుండా ఉంటుంది. సో అటువంటి ప్రదేశంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని సేఫ్గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. मैं हमारा दामाद है अंदर। हाँ हबीब ड्राइवर है। हाँ काम करते हैं यहाँ पे। काम करते हैं। हाँ अब में हबीब हबीब है। कितना एज कितना है? उनकी है 44 है। ओके, इसमें ही काम करते हैं। हाँ काम करते हैं इसमें। अंदर है कहते उन्होंने नहीं बता रहे उन्होंने। आप लेके चलो घर के कितने जने अंदर अंदर है। हाँ अकेले है कहते अंदर है। अभी भी उनका हाँ चलो अम्मा वो खाला उधर है जी। అసలు నార్మల్గా నాంపల్లి అనగానే అందరికీ ఎగ్జిబిషన్ అనేది గుర్తొస్తుంటుంది. నాంపల్లి నుమాయిష్ అంటూ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి నాంపల్లి ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి లోపల ఒక కుటుంబం చిక్కుకుంది అనగానే అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా సేఫ్గా బయటికి రావాలంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. లోపల ఒక వాచ్మెన్కి సంబంధించిన కుటుంబం అయితే అందులో చిక్కుకుంది. మామూలుగా బిల్డింగ్లో ఏదైనా ఎక్కడైనా చిక్కుకొని ఉంటే వారిని సేఫ్గా బయటికి తీసుకురావడానికి ఇంత సమయం పట్టే అవకాశం ఉండేది కాదు. కానీ వారు సెల్లార్లో నివసిస్తుంటారు కాబట్టి వాచ్మెన్స్ సాధారణంగా సెల్లార్స్లో ఉంటుంటారు. సో ఆ విధంగా వారు సెల్లార్లో నివసిస్తున్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు, అదేవిధంగా 2 పెద్దవాళ్ళు, సిబ్బంది కూడా ఉన్నారు అని చెబుతున్నారు. ఒక వృద్ధురాలు కూడా ఉంది. సో ఇవన్నీ కూడా బయట వారి యొక్క బంధువులు చెబుతున్న విషయాలను బట్టి కూడా మనము ఒక అంచనాకి వచ్చాము. సో దీనికి సంబంధించి మరి లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అధికారులు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఏమీ కనిపించట్లేదు. ప్రమాదం జరిగినప్పుడు ఎంత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆ విజువల్స్ కూడా చూసాము. ఇప్పుడు ఆ మంటలను అయితే సుమారు 10 ఫైర్ ఇంజన్స్ కలిసి ఎంతో శ్రమకు ఓర్చి కూడా ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఆ మంటల ద్వారా ఈ పొగ అయితే ఏ విధంగా వ్యాపిస్తుందో ఆ పొగ ద్వారా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. సో జేసీబీలు కూడా అక్కడికి చేరుకొని ఆ గోడలు, ఆ గ్రిల్స్ ఏదైతే ఉందో వాటిని బద్దలు కొట్టి గ్రిల్స్ ని బయటికి తీసి సో జేసీబీ సహాయంతో లోపలికి వెళ్ళడానికి రెస్క్యూ టీమ్స్ అయితే ఆ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరికొంత భాగం అంటే ఆ బిల్డింగ్ వెనుక భాగం మొత్తం, ఈ బిల్డింగ్ మొత్తం 4 అంతస్తుల ద్వారా ఉంది అని తెలుస్తోంది. సో ఈ 4 అంతస్తుల భవనంలో ఆ సెల్లార్లో ముందైతే ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో అక్కడ ఈ వాచ్మెన్ కుటుంబం ఉంటుంది కాబట్టి వారందరినీ ప్రాణాలతో బయటికి తీసుకురావడానికి వారైతే శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించిన నేపథ్యంలో ఆ పొగ ద్వారా కూడా ఏమీ కనిపించకుండా ఉంది. సో అక్కడికి ఆ ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా చేరుకొని లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి మాట్లాడడాన్ని మనం చూసాము. సో ఆ మెట్ల దగ్గర ఒక చిన్న రూమ్ ఉంటుంది, అవన్నీ కూడా తొలగిస్తున్నాము. దాని ద్వారా అది తొలగించిన నేపథ్యంలో ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇంకో 10-15 నిమిషాలలో మేము లోపలికి వెళ్తాము అంటూ కూడా ఒక వ్యక్తి చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముగ్గురు ఎంతమంది తెలియదు, 4 10 ఏళ్ళు ఉంటాడు, ఎంత ఉంటాడో తెలియదు. అన్నకు పిల్లలు, ఆడబిడ్డ పిల్లలు, ఇంట్లో పని చేస్తాము. ఎసిక అక్కడ ఉన్న ఆ లోపల ఎవరైతే చిక్కుకున్నారో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వారు కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. మా ఆడపడుచు యొక్క పిల్లలు కూడా అందులో ఉన్నారు. వారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా వారికి కూడా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తే చాలా ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. వారు ప్రాణాలతోనే ఉన్నారా, మరి స్పృహ తప్పి పడిపోయారా? నార్మల్గా ఇటువంటి పొగ ఏదైనా వచ్చినా కూడా శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటిది ఒక సెల్లార్లో ఈ ప్రమాదం జరిగింది అంటే ఆ కుటుంబము అనుకోవచ్చు, లేదంటే సిబ్బంది అనుకోవచ్చు. అసలు ఊపిరాడక మరి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అంచనా వేయొచ్చు. మరి వారి లోపల చిన్నపిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ క్షణంలోనైనా వారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా వారి యొక్క శ్రమనైతే నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క టీం, అటు హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్, ఫైర్ ఇంజన్స్, సో అంబులెన్సులు, హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్లు అన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఆక్సిజన్తో పాటు
పాటు అన్ని కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా కూడా ఈ రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లి వాళ్ళని బయటికి తీసుకొస్తే హాస్పిటల్కి తరలించడానికి అన్ని అరేంజ్మెంట్స్తోని అటు అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి, అటు ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఏ స్థితిలో వాళ్ళు బయటకు వస్తారో అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న సందర్భాలు నెలకొన్నాయి.